ఏడుకొండల వెంకటేశ్వరుడు అంటే ఆ మహావిష్ణువు పాదములకు ఎంత విలువ ఉందో శ్రీరామావతారంలో మరింత గొప్పగా తెలుస్తుంది. శ్రీరాముడి కాలు తగిలి రాయి అహల్యగా మారిన వైనం కనిపిస్తుంది. అందుకే గుహుడు నీ కాలు తగిలి రాయి ఆడది అయినాదంటూ పాట పాడుకున్నాడు. అంతటి మహిమాన్వితమైనవి శ్రీవారి పాదములు. శ్రీకృష్ణావతారం అంతమైందే పాదముల వల్ల. బోయవాడు ఆ పాదాలను చూసి ఏ జంతువుగానో భ్రమించి బాణం వేశాడని చెబుతుంది భాగవతం. ఇక వామనావతారంలోనూ బలితలను అప్పగించడానికి కారణం పాదమే. శ్రీహరి పాదములకు ఇంతటి విశిష్టత ఉంది. అందుకే ఆ పాదములకు ఏదైనా జరిగితే భక్తులు హృదయాలు విలవిల్లాడుతాయి. ఈ మధ్య అలాంటి నారాయణ పాదాలు పగిలి పాదాల నుంచి బొటనవేలు వేరుపడింది. బొటనవేలు చెదరడాన్ని చూసి ఇది ఏ దుశ్శకనమో అనుకున్నారందరూ. వాటిని తిరిగి పునఃప్రతిష్ఠించారు. ఆగమశాస్త్రంలో ఈ పాదాల ఆరాధన లేదంటారు. శ్రీవారి విషయంలో ఇంత ప్రాముఖ్యత ఉన్న పాదములు ఆరాధనీయం ఎందుకు కాలేదు అన్నది అటుంచితే శ్రీవారి పాదములు అంత సామాన్యమైనవి కావు. బ్రహ్మ గడిగిన పాదములని, బ్రహ్మము తానడి పాదములవే. శ్రీహరి మహిమలన్నీ దాదాపు పాదముల్లోనే దాగి ఉంటాయి. శ్రీవారు శ్రీదేవిని వెతుక్కుంటూ వెంకటాద్రిపై అడుగుపెట్టినందుకు గుర్తట ఈ పాదములు. ఆయన ఈమెను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పద్మావతీదేవి ప్రేమలో పడ్డం, తర్వాత ఆమెతో పెళ్లి కావడం చకచకా జరిగాయి. తర్వాత ఇద్దరూ దేవేరులకు జరిగిన గొడవలో స్వామి శిలగా మారి ఇక్కడ భక్తుల కోర్కెలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలిశాడు. ఏడుకొండల స్వామి వెంకటరమణుడు. హరి ఓం సాయిరాం. హరి ఓం సాయిరాం.